హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూజీ పీజీ అడ్మిషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఇదివరకు అయితే మనకి 31 ఆగస్ట్ వరకు ఉండే, అది సెప్టెంబర్ 30 వరకు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ అనేది చాలా మార్పు అనేది జరిగింది. ప్రస్తుతానికి అయితే మనకి 2 లింక్స్ ఉన్నాయి. 2 లింక్స్ ద్వారా కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ ఒకటి ఓల్డ్ వెబ్సైట్ ఉంది, న్యూ వెబ్సైట్ అంటే BRAOU.ac.in ఒకటి ఉంది, BRAOU.online.in ఒకటి ఉంది అనమాట. ఈ 2 వెబ్సైట్ ద్వారా మనం అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే యూజీ పీజీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. పీజీ తీసుకున్నట్లయితే అన్ని స్టడీ సెంటర్లో అయితే మనకి పీజీ అనేది ఉండదు. కొన్ని స్టడీ సెంటర్స్లో మాత్రమే పీజీ అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ప్రస్తుతానికి అయితే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము ఒకే స్టేట్ లోపల యూనివర్సిటీ ఉండాలి. కాబట్టి ప్రస్తుతానికి అయితే తెలంగాణ లోపల మాత్రమే ఈ అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఏపీలో అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అనేవి జరగవు. ఎవరైనా రాసుకోవాలనుకుంటే మాత్రం తెలంగాణలో రాసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ మాత్రం తెలంగాణలో ఉంటాయి, ఏపీలో అయితే ఉండవు. సో ప్రస్తుతానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ అనమాట. యూజీలో తీసుకున్నటువంటి ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే పూర్తి వివరాలు మనము ఎంటర్ చేయాలి అప్లికేషన్ లోపల. సో వాటి లోపల మనం డిగ్రీ తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్ఎస్సి, ఇంటర్ అనేది కావాలి. ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్, ఫోటో, సిగ్నేచర్స్ ఇవన్నీ మనం దగ్గర పెట్టుకొని అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా స్టడీ సెంటర్ని కూడా చూజ్ చేసుకోవాలి. మీరు స్టడీ సెంటర్ చూజ్ చేసుకునేటప్పుడు చూసి చేసుకోండి. అదేవిధంగా పీజీ తీసుకున్నట్లయితే ఎంఎస్సి కొన్ని సెంటర్స్లో మాత్రమే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జువాలజీ, బాటనీ లాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే మనకి స్టడీ సెంటర్లో అయితే అన్ని స్టడీ సెంటర్లో ఉండవు. ఓన్లీ మెయిన్ క్యాంపస్ జూబ్లీహిల్స్ యూనివర్సిటీలోనే ఉంటాయి. కాబట్టి అక్కడే ప్రాక్టికల్ జరుగుతాయి, అక్కడే ఉంటుంది. కాబట్టి స్టడీ సెంటర్ మాత్రము మెయిన్ స్టడీ సెంటరే ఉంటుంది, అది చూసి పెట్టుకోండి. కొన్ని స్టడీ సెంటర్లో మాత్రమే వేరే లైక్ ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, అట్లాంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అన్ని స్టడీ సెంటర్లో అయితే ఉండవు. ఇది అప్లై చేసుకునేటప్పుడు చూస్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే మనకి యూజీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి యూజీలో తీసుకున్నట్లయితే BA, BCom, BSc అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో BAకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అనేవి ఏ స్టడీ సెంటర్లో అయినా ఉంటాయి. అంటే BScకి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ మాత్రం కొన్ని స్టడీ సెంటర్లో ఉండకపోవచ్చు. సో ఎగ్జామ్ మాత్రం రాసుకోవచ్చు, కానీ ప్రాక్టికల్ రిలేటెడ్ వాటికి మాత్రం వేరే స్టడీ సెంటర్లకు వెళ్ళాల్సి ఉంటుంది. సో అది తెలుసుకోండి. అదేవిధంగా BCom కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ కూడా మీకు స్టడీ సెంటర్లో ఉన్నాయో లేదో తెలుసుకోండి. సో ఇది ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో ఉన్నటువంటి BA, BCom, BScకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫీజెస్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. మీకు అడ్మిషన్ ఫీజులో డిఫరెన్స్ ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజులో కూడా మనకి డిఫరెన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఈ ఫస్ట్ అండ్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఆ రిజల్ట్స్లో ఎవరైనా సబ్జెక్ట్ కనుక పోతే మనం రివాల్యుయేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ రివాల్యుయేషన్ లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది 8th సెప్టెంబర్ వరకు అనేది డేట్ అనేది ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ప్రస్తుతానికి అయితే సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ కూడా రావడం జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా కట్టుకోవాలి. అదేవిధంగా కొంతమందికి ఏం డౌట్ వస్తుంది అంటే, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయకుండా సెకండ్ ఇయర్లో అడ్మిషన్ కావచ్చా అనే డౌట్ వస్తుంది. ఖచ్చితంగా కావాలండి. సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ అనేవి అయితేనే మనకి సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ వస్తుంది. సో అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకోండి, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకోండి. ప్రస్తుతానికి అయితే 20 సెప్టెంబర్ వరకు ఎగ్జామ్ ఫీజు అనేది ఉంది. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి, అదేవిధంగా సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు కట్టుకోవాలి. కొత్తగా చేరే వాళ్ళైతే ప్రస్తుతానికి ఒక డౌట్ ఏమొస్తుందంటే, నేను అప్లై చేసుకున్నాను, ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను, మేము కాలేజీకి వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి, వెళ్తేనే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మనకి ఫీ పేమెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మనం కాలేజీకి వెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్, సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని కాలేజీకి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. తర్వాత మాత్రమే మనకు పేమెంట్ అనేది జరుగుతుంది. అయితే కొంతమంది అడుగుతున్నారు, నేను డైరెక్ట్గా పేమెంట్ చేశాను అని అడుగుతున్నారు. అయితే కొన్ని మీ సేవా సెంటర్స్లో మాత్రం డైరెక్ట్గా పేమెంట్ అనేది జరుగుతుందండి. అది
మీ సేవ సెంటర్స్లో మాత్రమే అవుతూ ఉంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మీ సేవలో పేమెంట్ చేసినా కూడా మీరు కాలేజీకి వెళ్ళి ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కాలేజీకి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకొని పేమెంట్ చేయించుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఏదైనా సబ్జెక్ట్స్ గురించి తెలియకపోయినా వాళ్ళు చెప్తారు. కొంతమంది ఏం పెడుతున్నారంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఉంటే డిగ్రీలో ఒక సబ్జెక్ట్ పెడుతున్నారు. సో ఇదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్టడీ సెంటర్కి మాత్రమే వెళ్ళండి. అక్కడ మాత్రం మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయన్నమాట. సో ఇక్కడ నేను ప్రస్తుతానికైతే మనకి ఎగ్జామ్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ లింక్ పెట్టాను. అదేవిధంగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి అడ్మిషన్ లింక్స్ ఉన్నాయి. అదేవిధంగా రీవాల్యుయేషన్ లింక్స్ కూడా ఉన్నాయి. ఇది పేమెంట్ పేజ్ అనమాట. డిఫరెంట్ పేమెంట్స్ పేజెస్ అనమాట. అంటే అడ్మిషన్ సంబంధించినటువంటి, ఎగ్జామినేషన్ సంబంధించినటువంటివి, అదేవిధంగా అదర్ మిస్లీనియస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, లైక్ రీవాల్యుయేషన్కి సంబంధించినటువంటి పేమెంట్ చేయాలంటే అదర్ మిస్లీనియస్ దాంట్లో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ పేమెంట్ లింక్స్ అనమాట. పేమెంట్ లింక్ చేస్తే ఇప్పుడు ఈసారి నుంచి ఏం చేశారంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ ఫీజు ఒక పేపర్కి 150 అయితే 20 రూపీస్ వాళ్ళు ఛార్జెస్ అనేవి తీసుకుంటున్నారు. అంటే ఒక పేపర్ అంటే 170 రూపీస్ పడుతుందన్నమాట. సో అంటే యూనివర్సిటీ వాళ్ళు పేమెంట్ అనేది తీసుకుంటున్నారు, ఛార్జెస్ అనేవి తీసుకుంటున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మనకి ప్రస్తుతానికైతే అడ్మిషన్ ఫీజు కానీ, మనకి ఎగ్జామ్ ఫీజు అయితే ఓన్లీ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు ద్వారా మాత్రం పేమెంట్ అవుతుంది. అడ్మిషన్ ఫీజు తీసుకున్నట్లయితే ఈసారి కొద్దిగా వెబ్సైట్లో మార్పులు వచ్చాయి కాబట్టి మనకి యూపీఐ ఆప్షన్ కూడా చూపిస్తుంది. డైరెక్ట్గా యూపీఐ ద్వారా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల మీకు ఏ ఒక్క డౌట్ అనిపించినా, అంటే ఏ విషయంలో అయినా డౌట్ అనిపించినా కానీ, అప్లై ప్రాసెస్లో కానీ, ఎగ్జామ్ ఫీజులో కానీ, రివాల్యుయేషన్లో కానీ, సర్టిఫికేట్స్ అప్లైలో కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా, ఏదైనా డిప్లొమా కోర్సెస్ సంబంధించి లైక్ బిఎల్ఐసి కానీ, ఎంఎల్ఐసి కానీ ఎలాంటి అప్లికేషన్లో డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నాకు కనుక తెలిస్తే ఖచ్చితంగా నేను సొల్యూషన్ చెప్తాను. కమెంట్ బాక్స్లో పెట్టండి. సో నా యొక్క వీడియోని మాత్రం చూడండి. ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.